ఆఫీస్ నుంచి కొంచెం లేట్‌గా వచ్చేసరికి మా ఆయనైతే నాకు బనానా జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ బనానా జ్యూస్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. సో, మా ఆయన చేసే బనానా జ్యూస్ అంటే ఇంకా ఇష్టం. కొంచెం వెరైటీగా చేస్తారు. ఇప్పుడు మీకది చూపించేస్తాను. సో, బనానాస్ అయితే పీసెస్‌గా కట్ చేసుకొని ఇవైతే మిక్సీలో వేసేసుకోవాలి. ఇందులో కొన్ని పాలైతే పోసుకోవాలి. పాలు వేస్తేనే బావుంటుంది. బనానా జ్యూస్ అయినా, ఏ జ్యూస్ అయినా సరే. అలాగే హార్లిక్స్. సో, హార్లిక్స్ వేస్తేనే బనానా జ్యూస్‌కి చాలా టేస్టీ అనమాట. అండ్ అలాగే 1 స్పూన్ షుగర్ అయితే వేస్తున్నారు. సో, ఇదంతా కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఒక గ్లాస్‌లో అయితే వేసుకొని సర్వ్ అయితే చేసుకోవాలనమాట. సో, దీనికి గార్నిష్‌గా అయితే బాదాం, సన్‌ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అయితే సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేశారనమాట. అండ్ టేస్ట్ అయితే అదిరిపోయింది. నా మొహం చూస్తే మీకే అర్థమవుతుంది. అసలు చాలా అంటే చాలా బావుంది. మా ఆయన ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గా చేస్తారనమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. హార్లిక్స్ వేస్తే టేస్ట్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ వచ్చేస్తుంది. చాలా బావుంటుంది కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై